తర్వాత శివాజీ గారు మంగపతిలో ఇలా ఎంత ఫెరోషియస్గా కనిపించిన ఆయన ఇక్కడ ఇది దాంట్లోనే ఒక కామెడీ వచ్చేస్తుంది ఆయన పెట్టిన ఫేస్ కానివ్వండి అంతా. సో విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అంటే అది చూసిన ఇప్పుడు జనరేషన్ కిడ్స్కి ఇప్పుడు ఇలా చూసేసరికి ఇంకా డిఫరెంట్గా కనపడుతుంది. సో శ్రీరామ్గా శివాజీ గారు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ సినిమాలో. అలాగే ఉత్తర రోల్ రత్నమాల ఎలా గుర్తుపెట్టుకున్నారు, ఉత్తర రోల్ని కూడా అలాగే గుర్తుపెట్టుకుంటారు అని నేను చాలా నమ్ముతున్నాను. అలాగే రోహన్ కూడా చాలా మంచి రోల్ అబ్బాయి చేసిన సీన్స్ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇవన్నీ కలిపి సినిమాకి ప్లస్ అవుతాయి. సాంగ్ కానివ్వండి అన్ని. ట్రైలర్ కూడా చూశారు. ట్రైలర్ చూస్తాను కానీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. సో నాకు సినిమా అయితే డబ్బింగ్ చెప్పినా కూడా మళ్ళీ ఫుల్ సినిమా చూడాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు షో వేస్తారో అప్పుడు మళ్ళీ ఐ వాంట్ బీ ద ఫస్ట్ వన్ టు గో. సో నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన ఫిల్మ్ ఇది. ఐ కెన్ టెల్ దాట్. అది వాట్ ఎవర్ ద రిజల్ట్ మే బీ. సో థ్యాంక్ యూ ఫర్ శివాజీ గారు ఫర్ పికింగ్ మీ. అలాగే ఈటీవీ విన్ సాయి కృష్ణ గారు. నేను 90s వర్క్ చేయలేకపోయాను లైక్ ఐ సెడ్, కానీ ఈ సినిమాతో మళ్ళీ నాకు ఒక లైఫ్ అంటే సెకండ్ ఇన్నింగ్స్కి ఇచ్చినట్టుగా అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సిడరింగ్ మీ అండ్ ఎంకరేజింగ్ మీ. దెన్ ఇది థియేటర్స్లోకి వస్తుంది అని చెప్పడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. March 6th సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని తప్పకుండా థియేటర్స్లోనే చూడండి. ఐ థింక్ థియేటర్స్ ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ ద సేమ్ యాజ్ అట్ హోమ్. అంటే చాలామంది అనుకుంటాం మనం కొన్ని రోజులు అయ్యాక ఓటీటీలో చూసేయచ్చు కదా అని. ఓటీటీలో ఏమవుతుందంటే ఫోన్ కాల్స్ వస్తాయి, మధ్యలో బెల్ కొడతారు ఎవరు, మధ్యలో యూనో ఏదో తీసుకొస్తాను అని చెప్పి వంట చేయడానికి వెళ్తూ మధ్యలో తీసుకొని వస్తారు. సో ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్. అది ఆ ఎమోషన్ కంటిన్యూస్గా ఉండదు. సో అది ఇట్ ఈస్ నాట్ ద సేమ్. మీరు ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో కలిసి చూడడం అనేది ఒక ఎక్స్పీరియన్స్ అయినా కూడా, బట్ థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ ద సేమ్. సో థియేటర్స్కి వచ్చి తప్పకుండా ఈ సినిమా చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.